అమెరికా ద్వైపాక్షిక సంబంధాల గురించి ఎదురు చూస్తుంది. భారతదేశం, చైనా ఇలాంటి దేశాల గురించి ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారం గురించి మాట్లాడటానికి ఎదురు చూస్తుంది. ముఖ్యంగా భారతదేశం నుండి, చైనా నుండి ఎక్కువగా సామాన్లు, మన తినేటటువంటి ఆహార పదార్థాలు కానీ, అదేవిధంగా కొన్ని రకాల సామాన్లు, అక్కడకు వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి చైనా, భారత్ నుండి. అదేవిధంగా అమెరికా కూడా దిగుమతి చేసుకోమని చెప్పి కొన్ని రకాల పంటలను కూడా ఇస్తుంది అమెరికా. అయితే అమెరికా యొక్క ప్లాన్ ఏంటంటే, అమెరికాలో పండినటువంటి పంటలను భారతదేశానికి ఎగుమతి చేయాలని ప్లాను. ఆ విధంగా ఎగుమతి చేసిన తర్వాత, చాలా తక్కువ రేట్లో ఇచ్చిన తర్వాత, ఇండియాకు వచ్చిన తర్వాత ఆ యొక్క మొక్కజొన్న, గోధుమలు ఇట్లాంటి వాటిని ఇక్కడ పండించటం తక్కువ అవుతుంది. కారణం ఏంటంటే, అక్కడి నుంచే రేటు తక్కువలో వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా తక్కువ రేట్లో అమ్మాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ వేసినటువంటి పంటలు రైతులు దెబ్బతింటారనే ఉద్దేశంతో అమెరికా ఉన్నది. అయితే ఈ విధంగా రైతులు అమ్మిన పంట తక్కువ రేటు పడుతున్నందువలన వీళ్ళు పంట పండించక ఖర్చులు కూడా మిగలటం లేదనే ఉద్దేశంతో పొలాలు అమ్ముకోవలసి వస్తుంది భారతీయులు. ఈ భారతీయులు పొలాలు అమ్మేంత స్థితికి తీసుకొచ్చేటటువంటి ఈ అమెరికా ఆ విధంగా ఎగుమతి చేయిస్తుంది అక్కడ పండిన పంటలను. చివరకు రైతు నష్టపోతాడు. ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే నష్టపోతున్నారు రైతులు. కారణం ఏంటంటే, ఈ రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూముల్లో పంటలు పండటం లేదు. ఒకవేళ భూములు పండిన ఆ టైంకి వర్షాలు ఎక్కువైపోయి వరదలు రావటం జరుగుతుంది. ఈ విధంగా నష్టపోతున్నటువంటి ఈ రైతులను ఆదుకునేవాడెవడు అనేటటువంటిది ఎదురు చూస్తున్నటువంటి క్వశ్చన్ మార్క్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.